దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సంవించిన దేవునికి ఆన్లైన్లో బిడ్డలకి ఇంట్లో బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. 45వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో 25 వచనాలు ఉన్నాయి. ఇందులో ఈ 45వ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకుందాం. మొదటి భాగం 45వ అధ్యాయం 1 నుంచి 8 వచనం వరకు కూడా ప్రతిష్ఠింపబడిన భూమి, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన భూమి. 45వ అధ్యాయం 1 నుంచి 8 వచనం వరకు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన భూమి. అలాగే 45వ అధ్యాయము 9 నుంచి 17 వరకు కూడా 9 నుంచి 17 వరకు కూడా అధిపతి విధులు, అంటే యాజకులు చేసే పని. అధిపతి ప్రజల అర్పణలను మందిరమున ఇచ్చుట, అంటే ప్రజలు ఏ అర్పణలు అయితే తీసుకొస్తున్నారో ఆ అర్పణలు అధిపతి తీసుకువెళ్ళి ఎక్కడ పెడతారు? మందిరంలో పెట్టడం. అది ఎంతవరకు అంటే 45వ అధ్యాయం 9 నుంచి 17 వరకు. నెంబర్ 3 18 నుంచి 25 వరకు. 18 నుంచి 25 వరకు పండుగలలో అర్పించవలసిన విధులు. పండుగలలో అంటే పండుగలు చేసేటప్పుడు ఏవి ఎలా అర్పించాలి అవి కూడా దేవుడు విధులు చెప్పాడు. కాబట్టి ఆ విధులు కూడా మనము ధ్యానం చేసుకుందాం. మరొకసారి చెప్తాను, రాసుకున్నామా? 45వ అధ్యాయం 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది కనుక. నెంబర్ 1 1 నుంచి 8 వరకు, 1 to 8 ప్రతిష్ఠింపబడిన భూమి, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన భూమి. నెంబర్ 2 9 to 17 అధిపతి విధులు, అధిపతి యొక్క విధులు. నెంబర్ 3 18 to 25 పండుగలలో అర్పించవలసిన విధులు. అయితే మనము 45 1 to 8 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రతిష్ఠింపబడిన భూమి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన భూమిని ప్రతిష్ఠించాలి. పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా ఆ భూమిని దేవుని కొరకు ఏం చేయాలా? ప్రతిష్ఠించాలని చెప్పేసి అక్కడ దేవుడు చెప్పాడు. ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో ఆ విధంగానే దాన్ని ప్రతిష్ఠించారు. అయితే ప్రతిష్ఠించిన తర్వాత మనము 45లోనే 9 నుంచి 17 వరకు చూస్తే అక్కడ ఏముంటుందంటే అధిపతి విధులు. అంటే అధిపతి విధులు అంటే ఏంటంటే ఈ ప్రజలు దేవుని కొరకు ఒక భూమిని అక్కడ సిద్ధపాటు చేసి అక్కడ ఎలాగైతే దేవుడు నిర్మించమన్నాడో వాటన్నిటి కూడా నిర్మించి దాని చుట్టూతో కూడా యాజకులకు కూడా దేవుడు కొంత స్థలాన్ని ప్రత్యేకించి ఆ యాజకులు కూడా అక్కడ ఉండటానికి వారికి అక్కడ 20 గదులు వేయమని చెప్పి అక్కడ మనం చదువుకుంటాం. ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఒకసారి చదివితే అన్ని కొలతలు ఉంటాయి. ఈ కొలతల ప్రకారమే అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పుల్లైనను, అవునా, ఏది కూడా మనం తీయకూడదు, యాడ్ చేయకూడదు. అలాగే కొలతలు కూడా కరెక్ట్గా దేవుడు చెప్తాడు. ఆ కొలతల ప్రకారమే వారు అక్కడ చేయమని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ కొలతలు అంటే దేవుడు మోషేకు కూడా మన నిర్గమకాండలో చూస్తే మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్పి దాని కొరకు ఒక ప్రదేశాన్ని, ఒక పరిశుద్ధ స్థలాన్ని, నేను మీతో నివసించున్నట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నేను నిర్మించమంటున్నాడు దేవుడు. నిర్మించమని చెప్పి అక్కడ మోషే అని అంటున్నాడు, నువ్వు తెల్లవారేసరికి నా సన్నిధిలో నువ్వు ఉండాలంటున్నాడు. అంటే ఎప్పుడు బయలుదేరాలి? వేకునే బయలుదేరి ఆ కొండెక్కి దేవుడి సన్నిధికి మోషే అక్కడ నిలబడినప్పుడు మోషేకి దేవుడు అక్కడ దర్శనం చూపించి అంటాడు, కొండ మీద నీకు చూపించినటువంటి ఆ దర్శనాన్ని బట్టి అలాగే చేయటానికి నువ్వు జాగ్రత్త పడు అని దేవుడు చెప్తాడు. అంటే ఎలాగ చేయాలి అంటే కొండ మీద దేవుడు మోషేకి ఏ దర్శనం అయితే చూపించాడో ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఏ కొలతలైతే దేవుడు ఇచ్చాడో అదే కొలతల ప్రకారం ఎలాగంటే మందిరం 3 రకాలు. ఏంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం నువ్వు నిర్మించాలి. దాన్ని ఏ విధంగా నిర్మించాలి? పరిశుద్ధ స్థలంలో పైన ఏమేయాలి గుడారానికి, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఏమేయాలి, ఆవరణం దగ్గర ఏమేం పెట్టాలి, లోపల ఏ ఉపకరణాలు పెట్టాలి, అవన్నీ కూడా ఇంచెస్తో సహితం దేవుడు చెప్పాడు లెక్కలు. ఆ లెక్కల ప్రకారము నేను ఏ విధంగా అయితే నీకు చూపించానో ఆ విధంగానే నువ్వు చేయటానికి సిద్ధపడు అని మోషేకి దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం చూస్తే నోవహుకు కూడా దేవుడు కొలతలు ఇచ్చాడు ఓడ చేయటానికి. ఆ ఓడ చేయటానికి నోవహు కొలతలు ఇచ్చి అంటున్నాడు, నేను ఏ కొలతలు అయితే ఇచ్చానో ఆ కొలతలతో నువ్వు చెయ్యి. ఇంకొకటి ఏంటంటే నేను ఏ చెక్కతో చేయమన్నాడు దేవుడు?
చితిసారకపు మ్రానుతో చేయమన్నాడు. దానితోటి ఎక్కడెక్కడైతే ఆ చెట్లు ఉన్నాయో వాటిని కొట్టుకొని రావాలి. ఏది పడితే అది దొరికేసింది కదా అని కాదు కదా. దేవుడు ఏం చెప్పాడో పొల్లు పోకుండా అది ఖచ్చితంగా నేను చెప్పింది అలా చేయటానికి మీరు జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా అయితే దేవుడు చెప్పాడు నోవహు కూడా ఏం చేశారండి, ఆ విధంగానే దేవుని యొక్క ఆ యొక్క ఓడను కట్టడానికి దేవుని ఆజ్ఞ ప్రకారము లోబడిన వాడిగా, ఒక మాట, లోబడిన వాడిగా ఒక్కడే చేయగలడా ఓడ పని? ఒక్కడే చేయగలడా? తను, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు అందరూ కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఓడను నిర్మించారండి. ఊరు వారందరూ వచ్చి వారిని ఎంత ఎగతాళి చేసినా, ఎంత హేళన చేసినా ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. కానీ వారి హృదయం అంతా ఒకే మాట నింపబడింది, ఏంటంటే దేవుని మాట. ఏ మాట అంటే అది దేవుని మాట. వారిలో నింపబడి ఉంది కనుక దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వారు వెళ్ళిపోయారు. కానీ అటు కానీ ఇటు కానీ వారు తిరగలేదు. మనం చూడండి, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది, అటు కానీ ఇటు కానీ వెళ్ళకూడదంటే ఎలా ఉండాలంట, అటు ఇటు నీ యొక్క నువ్వు ఎలా ఉండాలంటే అటు ఇటు వెళ్ళకూడదు. నువ్వు దేవుని ఏంది లక్ష్యం ఉంచాలి, ఏ అన్య విగ్రహాలు నువ్వు పూజించకూడదు అని చక్కగా చెప్తున్నాడు దేవుడు. మనం ఎలాగ దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే వెళ్ళిపోవాలి. ఆ విధంగానే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దేవుడు ఆ మోషే ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఆ విధంగానే కట్టాడు. జాగ్రత్త పడడం దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఆ రోజు మోషేతో చెప్పాడు, నోహుతో చెప్పాడు. దేవుడు ఈ రోజు మనతో కూడా చెప్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి న్యాయ విధులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏ విధంగా మనకి ఇచ్చారో వాటిని మన జీవితంలో నెరవేర్చి ఆయన యొక్క కొలతలకు మనం సరిపోయిన వారంగా ఉండాలి. ఈ కొలతలు ఇంత స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయని అంటే గనక చచ్చోకముగా దాన్ని చేయాలి. ఎటు చూసినా ఒకే యాంగిల్లో సమానంగా ఉండేలాగా దాన్ని చేయాలి. చచ్చోకము అంటే ఏ యాంగిల్లో చూసినా చతురస్రాకారంలో అది చచ్చోకంగా చక్కగా. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని అర్థం ఏ అతుకులు లేకుండా ఏకండిగా చేయమంటున్నాడు దేవుడు. అతుకుల్లో ఉండకూడదు దేనికి కూడా. ఎలా అంటే ఏకండిగా అంటే ఒకే పోత పోసి దాన్ని ఆ విధంగా చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఏ కొలతలు, ఇంకొక మాట మనం చదువుకున్నాం కదా 40వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకుంటున్నాం. దేవుడు అంట ఎక్కడున్నాడండి, దేవుని యొక్క మందిరంలో ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారంట. ఆయన చేతిలో ఒక కొలకర్ర, దారము 2 ఉన్నాయంట. ఆయన ఏం చేస్తున్నాడంట, వచ్చే వారందరినీ పరిశీలిస్తున్నాడంట దేవుడు. కొలకర్ర ఆయన చేతిలో ఉంది, దారం ఆయన చేతిలో ఉంది. మనం అనుకున్నాం కొలకర్ర అంటే తక్కువ ప్లేస్ని కొలవటానికి కొలకర్ర అని, ఎక్కువ ప్లేస్ని కొలవాలంటే దారం ఉపయోగిస్తారని చెప్పేసి మనం ధ్యానం చేసుకున్నాం, మనం చదువుకున్నాం. అయితే కొలకర్ర ఎలా ఉంటుంది అంటే అది 6 మూరలు ఉంటుందంట. కొలకర్ర ఆయన చేతిలో ఉన్నది, అది లెక్క. కనుక ఆయన ఏం చేస్తున్నాడంట, ద్వారం దగ్గర నిలబడి ఆయన మనల్ని కొలుస్తున్నారంట. దేవుని మందిరంలోకి వస్తున్నాం. మనం ఏ విధంగా ఉంటున్నాము? మనం అలాగే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ముందు అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఏమని, నీవు శరీరమందును ఆత్మయందు కూడా సున్నతి కలిగి ఉండాలి. ఎవరైతే శరీరమందు ఆత్మయందు సున్నతి కలిగి ఉంటారో వారే నా మందిరములో ఉండటానికి అర్హులు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మీరు అర్హులు కాదు అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఆ అర్హత పొందుకుంటే పరలోక రాజ్యంలో అర్హత మనము పొందుకుంటాం. కనుక దేవుడిచ్చిన లెక్కలు తూచా తప్పకోకుండా భక్తులు నెరవేర్చిన వారుగా ఉన్నారు. అలాగే ఆయన కొలతలకి సరిపోయే వారుగా మనం ఉన్నప్పుడంట దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు. కనుక దేవుని కొరకు ఒక స్థలాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచమంటున్నాడు దేవుడు. అలాగే వారు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచారు. ఎక్కడెక్కడ ఏ విధంగా దేన్ని నిర్మించమన్నారో దాన్ని నిర్మించారు. అలాగే యాజకులకి 20 గదులు ఎక్కడెక్కడ ఏమన్నారో అక్కడే వేశారు. ఇంకా మనం చూస్తే రెండోదిగా 45వ అధ్యాయంలో 9 నుంచి 17 వరకు చూస్తే అధిపతి విధులు అంటే అధిపతులు ఎలాగంటే ఆ వారికి ఉన్నటువంటి ఏ గదులు ఇచ్చారో ఆ గదుల్లో వారు ఉండాలి. ఏ విధంగా వారు దేవుని యొక్క పరిచర్య యాజకత్వం చేయాలో ఆ విధంగానే వారు అక్కడ చేయాలని చెప్పేసి అక్కడ వ్రాయబడింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా అందులో ఏ బలి ఏ విధంగా దేనికి అర్పించాలనేది రాయబడింది. అంటే బలుల గురించి అక్కడ రాయబడింది. మనం బలుల గురించి ధ్యానం చేసుకున్నాం. ఎలా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి కూడా మీకు చాలా వివరంగా నేను చెప్పాను. ఇవన్నీ వాటన్నిటి గురించి కూడా ఎంతవరకు అంటే ఈ యొక్క 45వ అధ్యాయం 9 నుంచి 17 వరకు కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ రోజున ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం కనుక ఇంకా చెప్పాలంటే 18 నుంచి 20 వరకు కూడా అదే ఉంటుంది. అయినా ఒకసారి చదువుకుందాం. చూడండి 45వ అధ్యాయము
18వ వచనం నుంచి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థల నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా, యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వార బంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణము వాకిట ద్వార బంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకి నెల 7వ దినమందు అలాగున చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దాన్ని ఆచరింపవలెను. అంటే ఇవన్నీ యాజకుల విధులు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికంట మళ్ళీ అంటున్నాడు దేవుడు పాప పరిహారార్థ బలి. అంటే పాపం పరిహరించడానికి బలి అక్కడ చెయ్యాలి. ఆ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంట, దాని రక్తాన్ని తీసి బలిపీఠం 4 కొమ్ములకు కూడా దాన్ని రాయాలి. లోపల ఆవరణపు వాకిట ద్వారబంధముల మీద కూడా రాయాలంట. ఎలాగా నిలువు కమ్మికి అడ్డ కమ్మికి దాన్ని రాయాలి అని ఉంది. అలాగే 21వ వచనం మనం ప్రత్యేకంగా చదువుకుంటే, మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించవలను. 7 దినములు దానిని ఆచరింపవలను. పస్కా పండుగ ఆచరించాలి, దాన్ని 7 దినములు ఆచరించాలి అని ఇక్కడ రాయబడింది కదా. అయితే పస్కా పండుగ అంటే ఏంటి? మొన్న మీకు ఈ యొక్క బలుల గురించి వచ్చినప్పుడు బలుల గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఆ దహన బలి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క వారం మీకు చెప్పాను. అవన్నీ కూడా మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఈ రోజున దేవుడు అంటున్నాడు పస్కా బలి ఆచరించాలి. అసలు పస్కా బలి అంటే ఏంటి? పస్కా బలి అంటే ఏంటి? ఇంకొక మాట అడుగుతాను. దేవుడు యెహోవాకు ఎన్ని పండుగలు ఆచరించమని అన్నాడు? అవి ఏంటో చెప్పగలరా? ఎన్ని పండుగలు ఆచరించమన్నాడు దేవుడు? అవేంటి? పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని పండుగలు ఆచరించమని దేవుడే చెప్పాడు. అవి ఏంటంటే నేను చెప్తాను, రాసుకో. 7 పండుగలు ఆచరించమన్నాడు దేవుడు. నెంబర్ 1 పస్కా బలి. అలాగే నెంబర్ 2 పొంగని రొట్టెల పండుగ. ఏంటంట? పొంగని రొట్టెల పండుగ. అలాగే నెంబర్ 3 ప్రథమ ఫలముల పండుగ. అమ్మ నోట్ చేసుకుంటున్నారా? 7 పండుగలు, దేవునికి స్తోత్రం. అలాగే నెంబర్ 4 పెంతెకొస్తు పండుగ. నెంబర్ 5 బూరల పండుగ. ఇంకోటి అంట శృంగధ్వనుల పండుగ అని కూడా అంటారు దీన్ని, బూరల పండుగ. నెంబర్ 6 ప్రాయశ్చిత్త దినం అనేది కూడా పండుగ ఆచరిస్తారు. నెంబర్ 7 పర్ణశాలల పండుగ. మరొకసారి చెప్తానే. పస్కా పండుగ నెంబర్ 1. నెంబర్ 2 పొంగని రొట్టెల పండుగ. నెంబర్ 3 ప్రథమ ఫలముల పండుగ. నెంబర్ 4 పెంతెకొస్తు పండుగ. నెంబర్ 5 బూరల పండుగ, శృంగధ్వనుల పండుగ. నెంబర్ 6 ప్రాయశ్చిత్తం చేసే రోజు. నెంబర్ 7 పర్ణశాలల పండుగ. ఇందులో మొట్టమొదటిగా ఈ రోజున మనం పస్కా పండుగ గురించి నేర్చుకుందాం. దేవుని చిత్తం అయితే మిగతాయి కూడా ఎలాగూ ఇందులో వచ్చింది గనక మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పస్కా పండుగ. ఈ పస్కా పండుగను ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. పాస్కా అంటే పాస్ ఓవర్ అంటే ఏంటంటే పాస్ ఓవర్ అయిపోయింది, అంటే దాటిపోయింది. ఇంగ్లీష్లో నిర్గమకాండని ఏమంటారంటే ఎక్సోడస్ అంటారు. ఎక్సోడస్ని మనం ఒక మాటలో చెప్పాలంటే దట్ మీన్స్ ఎగ్జిట్, బయటికి రావటం. ఎయిర్పోర్ట్లో చూసారా రాయబడి ఉంటుంది అక్కడ ఎగ్జిట్, బయటకు. అంటే ఎక్సోడస్ మీన్స్ ఎగ్జిట్. ఎక్సోడస్ అంటే నిర్గమకాండం అంటే నిర్గమము అంటే దాటి రావడం, బయటకు రావటం. బయటకి ఎక్కడి నుంచి బయటికి అని అంటే గనక దేవుడు అంటున్నాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీలు వాళ్ళు
భయంకరమైన శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు వారిని దర్శించి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి రావడమే పాస్ ఓవర్. దాన్ని విడిచిపెట్టేసి ఐగుప్తులోంచి బయటికి వచ్చారంట వాళ్ళు. ఆ బయటికి రావటాన్ని ఏమంటారు? పాస్ ఓవర్. అంటే వాళ్ళు విడిచిపెట్టి బయటకు వచ్చేసారు కనుక దానికి గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే పస్కా బలిని, అంటే మీరు అందులోంచి బయటకు వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ దేవునికి బలిగా అర్పించండి అని చెప్పాడు దేవుడు. ఆ బలిగా అర్పించేదానికి కొన్ని విధులు నేర్పించాడు. ఆ విధుల ప్రకారం దేవునికి ఆ యొక్క బలి అర్పించటమే పస్కా పండుగ ఆచరించటం అని అంటారు. అయితే పస్కా పండుగను ఆచరించటం అని అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు అంట ఎప్పుడైతే ఐగుప్తులోంచి వారు బయటకు దేవుడు తీసుకొచ్చాడో మోషేను నాయకుడిగా నియమించి వారందరినీ కూడా దేవుడు బయటికి ఏ విధంగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ రోజైతే పస్కా పండుగను ఆచరించారో ఆ రోజు నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పస్కా పండుగ ఆచరించిన రోజు నుంచి కూడా వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అయింది అని అంటారు. అంటే ఎప్పటి నుంచి అంటే, అందుకనే ఇక్కడ మనం చదువుకుంటే గనక మనం చూద్దాం, నిర్గమాకాండంలో చూద్దాం. చూడండి 12వ అధ్యాయం మొదటి నుంచి. నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వాళ్ళను. చాలరా, మనం ఇక్కడ చదివితే నెలలో ఈ నెల మీకు మొదటిది. దేవుడు అంటున్నాడు నెలలో ఈ నెల మీకు మొదటిది. అంటే వాళ్ళ క్యాలెండర్ ఆ రోజున ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళు పస్కా ఆచరిస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అయిందంట. అందుకని ఈ నెలలో ఈ నెల మీకు మొదటిది అని అంటారు. అంటే ఆ నెల దాదాపుగా ఆ నెల అంటే అబీబు నెల అంటారంట. మొదటి నెలను వారు అబీబు నెల అంటారంట. అబీబు నెల అంటే మనకి ఏంటంటే మన నెలల్లో అది ఏప్రిల్ నెల అంటారు. మన నెలలో అది ఏప్రిల్కి వస్తుంది. వాళ్ళలో మొదటి నెల అబీబు నెల అని అంటారు. ఆ అబీబు నెలలోనంట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి చూశారండి. అసలు ఐగుప్తు దేశానికి వారు వెళ్ళారు, ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్ళి వచ్చారు. ఇది మనం చదువుకుంటున్నాం, కానీ ఇది ఎప్పుడు దేవుడు చెప్పాడంటే అబ్రహాముకు చెప్పాడు. మనం చూస్తే చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో 13-14 వచనాలు చదవండి అమ్మా. ఆదికాండము 15వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎన్నేళ్ళమ్మా? 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. చదువమ్మా. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. క్షేమముగా నీ పుత్రుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టాలి అని అబ్రహాముతో దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము తోటి దేవుడి మాట మాట్లాడాడు. ఏమనంట, నీ పితరులైన వారందరూ కూడానంట. ఇక్కడ మనం చదివితే చూడండి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి నీ దేశము ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నీ సంతతి వారు దాసులుగా ఉంటారు అని అబ్రహాంకి ఎప్పుడు చెప్పాడు? దాదాపు ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలప్పటికీ. అప్పుడు చెప్పింది ఎప్పుడు నెరవేరుస్తున్నాడు దేవుడు? నిర్గమాకాండానికి వచ్చిన తర్వాత. ఈ యొక్క మనం 12వ అధ్యాయం నిర్గమాకాండంలో 12వ అధ్యాయం చాలా ఎస్పెషల్లీ చాలా గొప్పది. 12 నుంచి 15 వరకు కూడా వాళ్ళు బయటికి రావటం, బయటికి ఆ ఎర్ర సముద్రాన్ని దాటడం, దేవుని స్తుతించడం, ఇవన్నీ కూడా 12 నుంచి 15వ అధ్యాయం దాకా రాయబడి ఉంటాయి. అయితే అక్కడ దేవుడు ఎప్పుడు చెప్పాడంటే ఈ విషయాన్ని వాళ్ళకి
అబ్రహాముకి 15వ అధ్యాయంలో ఆదికాండంలోనే అప్పుడే ప్రవచించింది ఇప్పుడు జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు వారు ఆ చెరలో ఉంటారంట? 400 సంవత్సరాలు ఉంటారు. ఉన్న తర్వాత వారు అందులో నుంచి బయటికి నేను రప్పిస్తాను వాళ్ళని, వచ్చేటప్పుడు వాళ్ళు విస్తారమైన ఆశతో వస్తారు అని చెప్పేసి అక్కడ అబ్రహాం తోటి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాంతో దేవుడు మాట్లాడింది ఎక్కడ నెరవేర్చబడింది అంటే గనక ఈ యొక్క మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా అక్కడ ఇక్కడ రాయబడి ఉంటుంది అనమాట. ఏమని అంటే పస్కా పండుగను మీరు ఆచరించండి. ఎందుకు అని అంటే కనుక రేపు ప్రొద్దుట మీ బిడ్డలందరూ కూడా అడుగుతారు కదా, ఏమని అడుగుతారు? ఎందుకని మీరు పస్కా ఆచరిస్తున్నారు, ఎందుకని పస్కా పండుగ చేస్తారు? ఇంకొకటి ఏంటంటే ఏ రోజైతే వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో దేవునికి పస్కా బలి అర్పించారో ఏడాది గొర్రెపిల్ల, ఒక్కొక్క కుటుంబానికి ఏడాది గొర్రెపిల్ల, లేదంటే ఏడాది మేకపిల్లని వారు ఏం చేయాలి? ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క మేకపిల్లని, ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకుని వారు వధించాలంట. ఎన్ని రోజులు ఉంచుకోవాలి? మొదటి రోజున అంటే దాన్ని వారి దగ్గర ఉంచుకుని 14వ రోజు సాయంత్రాన్ని దాన్ని వధించాలంటే ఈ 14 రోజుల్లో కూడా దాని యందు ఏ విధమైన దోషం, నిర్దోషమైనది కూడా, ఏ పొడండు కూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ వంక ఉండకూడదు, ఏ విధమైనది కూడా దానికి అలాంటి ఏ విధమైన వంక లేని దాన్ని తీసుకొని, ఏ లోపం లేని దాన్ని తీసుకొని ఈ 14 రోజులు కూడా దాన్ని పరిశీలించాలంట. పరిశీలించిన తర్వాత దాన్ని ఏం చేయాలంట? ఆ కుటుంబ వారు, ఒక్కొక్క కుటుంబ వారు, ఒకవేళ అది వారికి ఎక్కువ అవుతుందంటేనంట ఆ ఊరు లేని వాళ్ళు కానీ, ఆ బీద వాళ్ళు కానీ, లేదంటే కనుక పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారిని కూడా పిలవండి. వాళ్ళు చేసుకోలే ఈ యొక్క పస్కా చేసుకోలేని వాళ్ళు కూడా మీరు పిలిచి 14వ రోజున సాయంత్రం దాన్ని మీరు వధించాలి. వధించి దాన్ని ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ఏం చేయాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్ల కావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడంటే ఎందుకు అలా చేయమని అన్నాడంట. రేపు రోజు మీ పిల్లలందరూ ఎందుకు ఈ పండుగ ఆచరిస్తారంటే మా దేవుడు 400 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడి నుంచాడు? ఇశ్రాయేల్ అందరినీ కూడా ఇశ్రాయేల్ దేవునికి వ్యతిరేకంగా ఉండి అన్య ఆచారాలను ఆచరించి అన్య దేవతలను పూజించిన విధానాన్ని బట్టి వారు ఎక్కడున్నారంట? ఐగుప్తు దేశంలో వారికి బానిసలుగా చేయబడ్డారు. మరలా వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మోషేని దేవుడు నియమించుకొని అక్కడి నుంచి వారిని తీసుకొచ్చారు. కనుక ఆ తీసుకొచ్చిన రోజు ఇది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగ మీరు ఆచరించాలి అని, అది విధి అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాగని మీ పిల్లలకు మీరు చెప్పండి అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. కనుక దేవుని సన్నిధిలో ఆ పస్కా బలి అంటే ఏంటి అంటే గనక ఆ వాళ్ళ యొక్క అపరాధములు బట్టి, పాపములను బట్టి వారు ఎక్కడైతే ఆ యొక్క చెర నుంచి విడిపించబడి బయటికి సంతోషంగా వచ్చి వారి శ్రమలు తీరిపోయి ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి బానిసత్వంలో వారి చీకటిలో మగ్గిపోయి వాళ్ళు ఎంతగానో ఏడ్చారంట. మనం చూస్తే అక్కడ రాయబడ్డది వారంట దేవుని సన్నిధిలో అంట వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరినాయి అంట. ఆ నిట్టూర్పులు దేవుడు విని అక్కడ మోషేని ఆ దేవుడు ఆ మిద్యాను దేశంలో మోషేని దర్శించి ఆ పొద కాలిపోవటం ద్వారా ఆ మోషేని దర్శించి అక్కడి నుంచి మోషేని పిలిపించుకొచ్చి ఐగుప్తు దేశం నుంచి వారిని అందరినీ కూడా బయటకు తీసుకురావటానికి దేవుడు ఆ మోషేని అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక పస్కా అంటే ఏంటంటే ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించి, సాతాను బంధకాల నుంచి, ఫరో చెర నుంచి వారిని విడిపించి బయటకు తీసుకొచ్చిన ఆ సంతోష సందర్భాన్ని దేవుడు అది పండుగగా మీరు ఆచరించండి, పస్కా బలి ఆచరించండి అని దేవుడు అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. చూడండి 12వ అధ్యాయంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో 14వ దినం వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసముని పొంగని రొట్టెలను తినవలేను, చేదు కూరలతో తినవలేను అని ఉంటుంది. అలాగే ఇది ఇంకా మనం ఇక్కడ చూస్తే కనుక 11వ వచనంలో మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవాలి. అది యెహోవాకు పస్కా బలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకున్నటువంటి చెర నుంచి, సాతాను బంధకాల నుంచి, చీకటి నుంచి, ఏ విధమైన బాధలు అక్కడ పడ్డ వాటన్నిటి నుంచి విడిపించిన విధానాన్ని బట్టి అంట పస్కా బలి దేవునికి బలి అర్పించి నువ్వు సంతోషంగా ఆ యొక్క పండగ ఏది పస్కా అంటే బయటికి వచ్చేయటం, అందులోంచి బయటకు రావటం,
కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చదువుకుంటే గనక ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల కావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క కుటుంబానికి ఆ గొర్రెపిల్లని ఇచ్చినప్పుడంట వారు దాన్ని బలి అర్పించినప్పుడు మనం చూస్తే చూడండి 22వ వచనం, నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరు ఉదయం వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఎలా అంట? తమ ఇంటి ద్వారము నుండి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. అంటే ఆ బలి పశువుని ఏం చేయాలంట? ఆ ఏడాది గొర్రెపిల్లనంట వారు వధించి వారి కుటుంబం అంతా కూడా ఆ సాయంకాల సమయం టైం కూడా చెప్పాడు దేవుడు. ఆ సాయంకాల సమయం ముందు దాన్ని వధించి ఆ రక్తంను ఏం చేయాలంట? ఆ పళ్ళెంలో పోసి దాని హిస్సోపు కుంచెతో వారి ద్వార బంధములు నిలువు కమ్మికి అడ్డ కమ్మికి వేయాలి. నిలువు కమ్మ అంటే ఎలా వేయాలి, అడ్డకమ్మ అంటే ఇట్లా వేయాలి. ఆ వాటికి వేయండి, మీరు గుర్తులుగా వేయండి. ఏది? పస్కా పశువు యొక్క రక్తాన్ని మీ యొక్క గుమ్మాలకి నిలువు కమ్మి మీద అడ్డ కమ్మి మీద వేయండి. ఆ నిలువు కమ్మి మీద ఇలా రాసినప్పుడు ఏమవుతుంది? అది అలా కిందకి అలా జారుకుంటా రక్తం వచ్చింది. హిస్సోపు కుంచెతోటి అలా వేసినప్పుడు అంటే ఏమవుతుంది? అక్కడ దాకా ఏముంటుంది? అక్కడి నుంచి అలా కిందకి ఎలా పొడుగుతూ వస్తుంది. అడ్డంగా వేసినప్పుడు ఎలా ఉంటుంది? అది చూడటానికి ఎలా ఉంటుందండి? మన గమ్మును దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందండి? సిలువ ఆకారంలో ఉంటుంది. అయితే దేవుడు అంటాడు, ఆ రాత్రి అక్కడ రాయబడి ఉంటుంది నిర్గమాకాండంలో, ఆ రాత్రి యెహోవా దేవుడు అంట ఐగుప్తు దేశంలో సంచారం చేశాడంట. దేవునికి మహిమ కలుగుంట. ఏ గుమ్మం మీదైతే ఆ యొక్క హిస్సోపు కుంచుతో వేసినటువంటి పస్కా బలి పశువు యొక్క రక్తము గుర్తులు అక్కడ ఉన్నాయో, ఏ ఇంటి మీద ఆ సిలువ ఆకారంలో ఉన్నటువంటి నిలువు కమ్మి అడ్డ కమ్మి మీద ఉన్న ఆ రక్తము అలా వేసిందో ఆ ఇంటిని మరణము దాటి వెళ్ళిపోయిందంట. యెహోవా దాటి వెళ్ళిపోయాడంట. వాళ్ళకి ఏ కీడు రాలేదు, వారికి ఏ తెగులు రాలేదు, వారికి ఏ కీడు రాలేదు, ఏ మరణం ఎవరి ఇంట్లోనూ లేదు. కానీ ఐగుప్తీయులందరికీ కూడా ఒక్కొక్కరి ఇంట్లో మరణ రోదన ఉంది. వాళ్ళ గుమ్మాల మీద ఏమి లేదు? పస్కా బలి ఆ బలి పశువు యొక్క రక్తం దాని మీద లేదు గనక, రక్తపు గురుకు దాని మీద లేదు గనక ప్రతి ఇంట్లోనూ మరణమే. కానీ ఎవ్వరు ఆ రాత్రంతా కూడా ఎవరు బయటకు రావద్దని దేవుడు చెప్పాడు. ఎవ్వరు బయటకు రాలేదు, అందరూ లోపల ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క గుర్తు కుటుంబాన్ని కాపాడి దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా చనిపోలేదు, ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ రోజున యేసయ్యే మన కొరకు ఆ పస్కా బలి పశువుగా లోకానికి వచ్చాడు. ఆయన ఎలా అంటే లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని యొక్క గొర్రె పిల్ల అని యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది కదా. ఆ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే మన కొరకు, మనం ఒక్కసారి ఇంకొక మాట చదువుకుని చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23-28 చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇదే ఈ రోజున అనేక మంది హిందువులు మారటానికి కారణం ఏంటి అనంటే గనక వాళ్ళ గ్రంథాల్లో ఈ మాట కూడా ఉంది, కానీ ఈ మాట నెరవేర్చిన వారు ఎవరు లేరని చెప్పేసి వారు అంటారు. అంటే ఏంటంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అయితే ఎవరు చేశారు అనేది చూద్దాం. చూడండి 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బలి పశువుగా యేసే ఈ లోకానికి వచ్చి, యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డ మొదటి దినం నుంచి 14వ దినం వరకు కూడా ఆ బలి అక్కడ ఆ యొక్క గొర్రె పిల్లను వారు పరిశీలిస్తున్నారు. ఈ లోపల దానికి ఏ మచ్చ ఏ ముడత నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా అది ఉండాలి. అలాగే యేసయ్యను కూడా పరిశీలించారు సుమా. యేసయ్యను కూడా ఆ రాత్రి ఎన్ని తీర్పులు తీర్చారు, ఎన్ని కొరడాలతో కొట్టారు, అన్ని తీర్పులు తీర్చినప్పుడు పిలాతు ఏమన్నాడంటే, ఈయన యందు నాకే విధమైన దోషము కనిపించలేదు, ఆయన నిష్కలంకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనం చదువుకుంటే గనక అక్కడ రాయబడి ఉంటది, ఆయన పరిశుద్ధుడును. ఎలాంటి వాడంటే ఆయన అంట పరిశుద్ధుడు, పాపులలో ప్రత్యేకించబడిన వాడిగా ఆయన ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఆయన హెబ్రీ పత్రికలు రాయబడి ఉంటుంది.
ఇట్టి యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎలాంటి అంటే ఇలాంటి యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అని చెప్పేసి మనం అక్కడ చదువుతూ ఉంటాం. కనుక ఆయన పాపములలో చేరక ప్రత్యేకించబడిన వాడు, నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు. ఆయన జన్మతః కర్మతః ఏ విధమైనటువంటి పాపం ఆయనలో లేదు. ఆయన అంటున్నారు, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా అని ఆయన ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన యందు ఏ విధమైన పాపం, నిర్దోషమైన గొర్రె పిల్లగా, లోక పాపములు మోసుకొని పో దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన మనందరి పాపముల నిమిత్తమంట ఏం చేసా, పస్కా బలి పశువుగా ప్రతి సంవత్సరము పస్కా బలి టైం కంట యేసయ్య యెరూషలేముకి వచ్చేసేవాడు. ఎక్కడున్నా ఆయనకి ఎంతో ఇష్టం ఆ యొక్క పండుగ అంటే. ఆ పండుగ ఆయన అక్కడికి వచ్చేవారట. అక్కడికి వచ్చి ఆ పండుగలో పాల్గొని ఆయన వెళుతూ ఉంటారు. కానీ చివరికి ఎలా అండి, ఆయనే పస్కా బలి పశువుగా మారిపోయి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆ యొక్క శిలువ పైన కార్చి ఈ రోజున ఆ రక్తము చేత ఎవరైతే కడుగబడతారో, ఎవరైతే ఆ రక్తము చేత కడగబడిన వారిగా ఏ బిడ్డలు, ఏ కుటుంబం ఉంటుందో, ఆ రోజున ఏ విధంగా వారి గుమ్మాల మీద ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తం రాసినప్పుడు మరణము దాటిపోతుందో, ఈ రోజును కూడా ఎవరైతే ఆ రక్తం చేత కడగబడిన వారిగా, నిర్దోషమైన వారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నారో వారి దగ్గర కూడా ఏ మరణం కూడా రాలేదు. వాళ్ళు నశించి పోరు. ఎలాంటి రెండో వారిని ఏమీ కూడా చేయలేదు. ఎలాగంటే ఈ లోకంలో ఆయన ఏ కీడు రాకోకుండా దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడిన ఆయన ప్రజలు కాపాడబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సందులో ఉన్న మనము ఎలా అంటే అండి, ఆ యొక్క నిర్దోషమైనటువంటి రక్తం చేత మనం కడగబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయం ఉంది. ఒకే ఒక మాట ఏంటంటే, నీవు కడగబడ్డావా? ఆ రక్తంతో కడగబడ్డావా? పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడుగా. పస్కా విందంటే ఏంటంటే, వారి జీవితంలో ఉన్న చీకటి పోయిన రోజు, సాధారణ బంధకాల నుంచి, ఇనుప సంఖ్యల నుంచి, ఆ చీకటి నుంచి విడిపించబడిన, బానిసత్వాన్ని నుంచి విడిపించబడిన రోజు వారంట ఏం చేస్తున్నారు? పస్కా పండుగ ఆచరిస్తారు. నీ జీవితంలో యేసు రక్తం చేత కడగబడిన పండుగ ఉందా? కడగబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? వాక్యం వింటున్నావు, బాప్తిసానికి దూరంగా ఉంటున్నావు. బాప్తిసం తీసుకుని దేవుని యొక్క పరిశుద్ధ విందులో పాల్గొంటున్న వారిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడ్డారు? అందరు రక్షించబడ్డారా? వారి కుటుంబం అంతా రక్షించబడ్డారు తెలుసా? వారందరూ కూడా ఎవరు బయటకు రావద్దన్నప్పుడు ఎవరు బయటకు రాలా. బయటకు రాకూడదంటే దేవుని ఆజ్ఞల నుంచి బయటకు రాకూడదు, దేవుని కాపుతాల నుంచి బయటకు రాకూడదు. దేవుని దగ్గర నుంచి నువ్వు బయటకు వచ్చావంటే సాతాను నిన్ను పట్టేస్తుంది. ఆ తర్వాత నువ్వు చాలా కష్టం అందులో నుంచి విడిపించుకొని రావాలంటే. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిని ఆశ్రయించు. దేవుని రెక్కల చాటుగా రా. ఆయన రక్తంతో కడగబడు. నీ యొక్క జీవితంలో పస్కా బలి అంటే ఎంతో దేవునికి ఇష్టమైందంట. ఆ పండుగ అంటే తెలుసా, నా సంకటంలన్నీ తీరిపోయి అని సంతోషంగా పాడుకునే రోజు. బాప్తిసం తీసుకుని రక్తంతో కడగబడి ఆయనకి ఇష్టంగా నువ్వు ఉన్నప్పుడంట, నువ్వు ఎప్పుడు ఎక్కడ బాప్తిసం ఆళ్ళంటే ఏ రోజైతే ఆ పస్కా పశువును వధించారో అక్కడి నుంచి క్యాలెండర్ మొదలైందంట. ఏ రోజైతే దేవుని యొక్క రక్తం ద్వారా నువ్వు కడగబట్టావో పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు ఆ రోజు ముద్రించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని చిత్తంలో నువ్వు ఉంటావు. దేవుడు కాపాడతాడు. నీకు ఏ కిడు రాకుండా దేవుడు కాపాడతాడు. దేవుడు అంటున్నాడు, భక్తి పరులైన వారినంట భక్తిహీనుల చేతికి ఎప్పుడు దేవుడు అప్పగించాడంట. కనుక ఈ రోజున నీ కుటుంబం కాపాడబడుతుందా? నీ కుటుంబం కాపాడబడాలంటే నిర్దోషమైన దేవుని యొక్క రక్తం చేత కడగబడాలి. నువ్వు కడగబడిన వాడిగా ఉన్నావా? నీ భర్త మారు మనసు పొందాడా? భార్య మారు మనసు పొందిందా? బిడ్డలు మారు మనసు పొందారా? నీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? కొంతమంది అనుకుంటారు, నేను వెళ్ళొస్తాను లేరా ప్రార్థన, మీరుండండి అంట. నువ్వేం చేస్తున్నావు నీ బిడ్డల్ని? నువ్వేం చేస్తున్నావు నీ భర్తను? నువ్వేం చేస్తున్నావు నీ భార్య? నువ్వు ఒక్కడివే రక్షించబడితే చాలా. నీ బిడ్డలంతా రక్షించబడొద్దా? అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ దేవుడిని లెక్క అడుగుతాడు సుమా. హేబేలు గురించి కయ్యని అడగలేదా? నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడని అడగలేదా? నిన్ను అడగడా? నీ భార్య ఎక్కడ, నీ భర్త ఎక్కడ, నీ బిడ్డలు ఎక్కడ? దేవుడు నేను కూడా లెక్కడిగే రోజు ఉంది కనుక నువ్వు జాగ్రత్త పడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఆ కొలతల్లో నువ్వు జీవించాలంటే నువ్వు జాగ్రత్త పడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నువ్వు ఒకవేళ వాళ్ళు మారలేదంటే మారరు అని అనొద్దు. నీ భర్త మారడు అనొద్దు, నీ భార్య మారడు అనొద్దు, నీ బిడ్డలు మారరు అనొద్దు. మోకరించి కన్నీరుగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన పరలోకంలో దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. ఖచ్చితంగా నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం ఏ విధమైనటువంటి సాతాను బంధకాల్లో ఉండదు.
మరణం నేను దాటిపోతుంది ప్రియ దేవుని బిడ్డ. ఏ కీడు రాకుండా దేవుడు కాపాడితే, దేవుని కాపుదలలో దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో ముద్రించబడి ఏ కీడు రాకుండా ఆయన కాపుదలను భద్రపరచబడుతుంది. నీ కుటుంబం రక్షించబడాలన్నా, నీ కుటుంబం నిజంగా దేవుడి చేత ఆశీర్వదించబడి నెమ్మది కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, సమృద్ధి కలిగి ఉండాలంటే పస్కా పండుగ దేవుని యొక్క రక్తం చేత కడగబడు. నిజంగా నీ జీవితం అక్కడి నుంచి పండుగలాగానే ఉంటుంది. దేవునికి మహిమకరంగా ఉంటావు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు. అట్టి దీవెన, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధ ప్రేమ స్వరూపుడమ్మ, గొప్ప ఘనమైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. పస్కా పండుగ గురించి నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎందుకని ఈ పస్కా పండుగ ఆచరిస్తున్నారంటే 400 సంవత్సరాలు మా పితరులైన వారందరూ కూడాను ఐగుప్తు దేశంలో ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో వారు ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు విడిపించి మమ్మల్ని తీసుకొచ్చాడని నీ బిడ్డలకు నువ్వు చెప్పు. ఈ పస్కా పండుగ ఆచరించి నేను ప్రతి ఏడు నువ్వు ఆచరించమని చెప్పిన మీరు అంటున్నారు కనుక నా తండ్రి, అయా నా తండ్రి, మీ పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు ఏ విధంగా అయితే అయా వారి గుమ్మాల మీద నా ప్రభు పరిశుద్ధ రక్తం రాయబడినప్పుడు నాయన వారు కాపాడబడ్డారు, మనము దాటి వెళ్ళిపోయిందో నా ప్రభు. అలాగే ప్రతి కుటుంబం యేసు రొమ్ములో ఆ విధంగా రక్షించబడను గాక. అయా ఒకవేళ భార్య రక్షించబడే బిడ్డలు భర్త రక్షించబడకపోతే వారి గురించి ప్రార్థించే బిడ్డగా నాయన భార్య నుంచాను. ఎవరు రక్షించబడ్డారు మిగతా వారందరి కోసం కూడా వారు ప్రార్థించే భాగ్యం దయచేయండి. ఎందుకంటే నాయన మీరు రాకడ ఎప్పుడో మాకు తెలియదు, ఆయన మా ప్రాణం పోకడ ఎప్పుడో మాకు తెలియదు కనుక అయ్యా మీరు మాకు ఇచ్చిన సమయంలో మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. పరలోక రాజ్యానికి వారసులకు ఉంటే సహాయం చేయండి. రాకడ సమయం అయిపోయింది బాబు. త్వరపడి నాయన రక్షణ పొందటానికి, త్వరపడి మీ రక్తం చేత కడగబడటానికి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటానికి అట్టి గొప్ప ధన్యత భాగ్యం అయా నాయన గూగుల్ మీట్ల బిడ్డలకి ఆన్లైన్ బిడ్డలందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు దర్శించు. నువ్వు మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. అది ఎలాంటి బంధకాలైన బంధకాలు పాపపు శంకల నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడైన గొప్ప దేవుడు, నీ జీవము కలిగిన దేవుడు అన్నారు. అయా ప్రతి ఒక్కరు దర్శించండి, మీ గొప్ప కార్యములు జరిగించండి, మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానైనా యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.